Hello students. So today now we are going to discuss about the features of tunicata. Okay, so chordata phylum lo 3 subphylums unnayani cheppanu kada. Tunicata, okay, one is tunicata, cephalochordata and vertebrata. Tunicata is also called as urochordata. Okay, so here now we'll discuss about the features of tunicata. Tunicata ni urochordata అని కూడా అంటాం, or urochordates. Organisms are called as urochordates. So here features అంటే the characters అన్నమాట. Tunicates are also called as urochordates. Tail chord అంటే ఏంటంటే నోటోకార్డ్ అనేది టేల్ రీజన్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. టేల్ రీజన్ వరకు నోటోకార్డ్ అనేది ఎక్స్టెండ్ అవుతే వాటిని యూరోకార్డేట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూరోకార్డేట్స్లో నోటోకార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ప్రజెంట్, నోటోకార్డ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద టేల్ విచ్ ఈస్ కన్ఫైన్డ్ టు ద లార్వల్ స్టేజ్. ఓన్లీ లార్వల్ స్టేజ్లో వరకు మాత్రమే నోటోకార్డ్ అనేది టేల్ రీజన్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట, తర్వాత డిసపియర్ అయిపోతుంది. నెక్స్ట్ డార్సల్ హాలో నర్వ్ కార్డ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద లార్వల్ స్టేజ్. ఇక్కడ లార్వల్ స్టేజ్లో డార్సల్ హాలో నర్వ్ కార్డ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. ఓకే, అంటే నాడీ వ్యవస్థ అనేది డింబక దశలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫారెంజల్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రజెంట్. చెప్పాను కదా, కార్డేట్స్ అనగానే కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి, అందులో ఇవి కొన్ని మెయిన్ క్యారెక్టర్స్. ఇక్కడ ఫారెంజల్ గిల్ స్లిట్స్ ఉంటాయి. నెక్స్ట్ రేడియల్ అండ్ ఇంటర్మీడియట్ క్లీవేజ్ ఇస్ సీన్ అండ్ ఇన్ దిస్ ఆర్గానిజమ్స్. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో రేడియల్ అండ్ ఇంటర్మీడియట్ క్లీవేజెస్ అనేవి కనిపిస్తాయి. క్లీవేజెస్ అంటే డివిజన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ బైలేటరల్ సిమెట్రీ ఈస్ ప్రజెంట్ ఇన్ దిస్ ఆర్గానిజం. బైలేటరల్ అంటే ఏంటంటే ఒకవేళ ఒక ఆర్గానిజం మనకు సెంటర్ ప్లేన్ నుంచి కట్ చేస్తే కనుక 2 ఐడెంటికల్ హాఫ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో అలాంటి సిమెట్రీ ఉంటే కనుక, సిమెట్రీ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఈస్ కాల్డ్ సిమెట్రీ in a regular fashion. Arrangement of body parts in a regular fashion is called symmetry. Bilateral symmetry అంటే ఏంటి అంటే ఒకవేళ ఒక అంటే 2 సైడ్స్లో కూడా పార్ట్స్ అన్నీ కూడా ఈక్వల్గా అరేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఐస్ ఈక్వల్గా ప్లేస్ అయ్యాయి. నెక్స్ట్ నోస్ నాస్ట్రిల్స్ కరెక్ట్గా బైలేటరల్ 2 సైడ్స్లో కూడా ఈక్వల్గా ఉన్నాయి, అవునా? సో ఇలా ఉంటాయి అన్నమాట. సో బైలేటరల్ సైడ్ 2 సైడ్స్ కనుక మధ్యలో నుంచి బాడీని కట్ చేస్తే 2 sides lateral side రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ సిమెట్రీ ఇస్ కాల్డ్ బైలేటరల్ సిమెట్రీ. నెక్స్ట్ ప్రజెన్స్ ఆఫ్ ఫాస్ఫోక్రియాటిన్ ఇన్ ట్యూనికేట్స్. ఓకే, ఫాస్ఫోక్రియాటిన్ అనేటువంటిది ఈ ట్యూనికేట్స్లో ఉంటుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ ట్యూనికేటా. ఓకే, ట్యూనికేటా అంటే ఏంటి, యూరోకార్డేటా అని కూడా అర్థం. అంటే ఇది ఒక సబ్ ఫైలం, దేంట్లో కార్డేటా. సో యూరోకార్డేటా అనేది కార్డేటాలో ఒక సబ్ ఫైలం అనమాట. ఓకే, so urochordata is also called as tunicata. Next, so this is a body of urochordates. Okay, Acidia, example Acidia. Internal organization చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద pharyngeal gill slit. pharynx రీజన్లో pharyngeal gill slits ఉన్నాయి. ఇన్కరెంట్ సైఫాన్ అంటే ఏంటంటే వాటర్ అనేది లోపలికి ఇలా వెళ్తుంది, అండ్ ఎక్స్కరెంట్ సైఫాన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. నర్వ్ గ్యాంగ్లియాన్ ఈజ్ ప్రజెంట్ హియర్. అండ్ నెక్స్ట్ ఏట్రియం, ద స్పేస్ విచ్ ఇస్ ప్రజెంట్ ఈస్ కాల్డ్ ఏట్రియా. నెక్స్ట్ ట్యూనికా, ద అవుటర్ మోస్ట్ బాడీ ఈజ్ కవర్డ్ బై ద కవరింగ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ట్యూనికా. నెక్స్ట్ స్టమక్, దిస్ ఇస్ స్టమక్ అండ్ దిస్ ఇస్ హార్ట్, దీస్ ఆర్ గొనాడ్స్. ఓకే, రిప్రొడక్టివ్ ఆర్గన్స్, అండ్ దీస్ ఆర్ గిల్ స్లిట్స్, దిస్ ఇస్ ఎండోస్టైల్. ఓకే, సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది body of Acidia which are belonging to tunicata or urochordata. Okay, that is about the urochordates. Next, the differences, compare and contrast sea squids and lanceolets. So sea squids and lanceolets మధ్యలో కంపేర్ చేస్తూ వాటిలో డిఫరెన్సెస్ని చెప్పమని చెప్తున్నారు. సో sea squids and lanceolets are nothing but sea squids belongs to urochordata or tunicata, వెరాస్ లాన్సెలెట్స్ అనేవి సెఫలోకార్డేటాకి సంబంధించినటువంటి జీవులు అనమాట. సో కార్డేటాలో 3 సబ్ ఫైలమ్స్ ఉన్నాయి, ఏంటంటే యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా. సో ఈ యూరోకార్డేటాకి సంబంధించినటువంటి జీవులు సీ స్క్విడ్స్, అండ్ సెఫలోకార్డేటాకి సంబంధించినటువంటి జీవులు లాన్సెలెట్స్ అనమాట. ఓకే, sea squids are generally marine, సముద్ర జీవులు, అండ్ అక్కర్ ఫ్రమ్ సర్ఫేస్ వాటర్ టు ద గ్రేటర్ డెప్త్. సో పైన తేలి ఉన్నటువంటి వాటర్ నుండి కింది వరకు, ఓకే, డీప్ డెప్త్లో కూడా కనిపిస్తాయి అన్నమాట ఈ జీవులు.
నెక్స్ట్ దీస్ ఆర్ మెరైన్ అండ్ ఆర్ బరోయింగ్ ఇన్ షాలో వాటర్. ఓకే, ఇవి జనరల్గా సముద్ర జీవులు, కానీ బరోయింగ్ ఇన్ అ షాలో వాటర్ అంటే పైన 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 ఉంటాయి కదా వాటర్, వాటిలో ఉంటాయి అన్నమాట. సో హియర్ దీస్ ఆర్ మెరైన్ ఫార్మ్స్ అండ్ అక్కసన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ వాటర్ టు ద గ్రేటర్ డెప్త్. అంటే పైన తేలి ఉండేటువంటి వాటర్ నుండి కింద డెప్త్ వరకు కూడా ఈ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి ల్యాండ్స్లైడ్స్ మాత్రం ఓన్లీ సర్ఫేస్ వాటర్లో ఎక్కువగా కనిపిస్తాయి, షాలో వాటర్స్ అనమాట, షాలో వాటర్లో ఉంటాయి. ఓకే, అంటే ఎక్కువ లోతుగా ఉండేటువంటి వాటర్లో కాకుండా పైన పైన ఉండేటువంటి వాటర్లో ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ బాడీ ఈజ్ కవర్డ్ బై ట్యూనిక్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ఇంతకుముందు చూసాం కదా, ట్యూనిక్ అనేటువంటి ఒక లేయర్తో బాడీ అంతా కవర్ అయింది కదా. ఆ ట్యూనిక్ లేయర్ అనేది సెల్యులోజ్ అనేటువంటి షుగర్స్తో ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ దీస్ ఆర్ ఫిష్ లైక్ యానిమల్స్ విత్ మీడియన్ అన్పేర్డ్ ఫిన్స్. ల్యాండ్స్లెట్స్ అనేవి జనరల్గా మీడియన్ అన్పేర్ ఫిన్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. అన్పేర్ ఫిన్స్ అంటే ఏంటంటే ఫిష్ ఎలా ఉంటుంది, వాటికి ఫిన్స్ ఉంటాయి కదా, ఫిష్ ఇలా చూసుకుందాం. ఫిన్స్ అంటే ఇవే. ఓకే, సో అన్పేర్డ్ అంటే ఒకటి ఇక్కడ ఉంటే ఇంకోటి ఇక్కడ ఉంటుంది అనమాట. జతగా ఉంటే రెండు సమానం పొజిషన్లో ఉంటాయి, సేమ్ పొజిషన్లో ఉంటే వాటిని పేడ్ అంటారు. సో ఇక్కడ అన్పేడ్ అనమాట, మీడియన్ మధ్యలో ఉంటాయి బట్ అన్పేడ్. ఓకే, నెక్స్ట్ సీలోమ్ ఈజ్ యాబ్సెంట్. ఇక్కడ దేహకూరం అనేది ఉండదు. ఇక్కడ సీలోమ్ ఈజ్ ఎంటరోసీలోయిక్ టైప్. ఓకే, సీలోమ్ అని ఉంటుంది కదా, ఆ టైప్ ట్రూ సీలోమ్ ఉంటుంది అనమాట ల్యాండ్స్లైడ్స్లో. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఓపెన్ టైప్ విత్ వెంట్రల్ సైడ్లో హార్ట్ ఉంటుంది అండ్ ఓపెన్ టైప్ అనమాట. ఓపెన్ టైప్ అంటే ఏంటి, డైరెక్ట్గా బ్లడ్ అనేది క్యావిటీస్లోనికి వెళ్ళడం జరుగుతుంది. అన్ని బాడీ పార్ట్స్ అన్ని కూడా బ్లడ్లో తడిచిపోతాయి అనమాట. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఆఫ్ క్లోజ్ టైప్ వితౌట్ హార్ట్. ఇక్కడ హార్ట్ ఉండదు బట్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కనిపిస్తుంది ల్యాండ్స్లైడ్స్లో. క్లోజ్డ్ టైప్ అంటే ఏంటి, బ్లడ్ వెజల్స్లోనే బ్లడ్ ప్రవహిస్తుంది అనమాట. సో బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ప్రవహిస్తే క్లోజ్డ్ టైప్ అంటాం. ఓకే, హార్ట్ ఉండదు ఇక్కడ. నెక్స్ట్ నోటోకార్డ్ ఈజ్ కన్ఫైన్డ్ టు టెయిల్. సో ఎంబ్రియోనిక్ స్టేజ్లో టెయిల్ వరకు నోటోకార్డ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇంకా ల్యాండ్స్లైడ్స్లో చూసుకున్నట్లయితే నోటోకార్డ్ అనేది ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యాంటీరియర్ టు ద పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద బాడీ. ఇక్కడేమో ఓన్లీ టెయిల్ రీజన్లోనే ఉంటుంది, కానీ ల్యాండ్స్లైడ్స్లో మొత్తం బాడీ యాంటీరియర్ ఎండ్ నుంచి ముందు వైపు నుంచి వెనక భాగం వరకు పోస్టీరియర్ ఎండ్ వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీ స్క్విడ్స్ అన్నీ కూడా బైసెక్షువల్. ఓకే, అంటే ఒకటే ఆర్గానిజంలో రెండు సెక్సెస్ ఉంటే వాటిని బైసెక్షువల్ ఆర్గానిజమ్స్ అంటాం. హెర్మోప్రోడైట్స్ అని కూడా అంటారు. యూనిసెక్షువల్ అంటే ఏంటి, ల్యాండ్స్లైడ్స్ యూనిసెక్షువల్ అనమాట. అంటే ఏంటి అంటే మేల్ ఆర్గానిజం సపరేట్గా, ఫీమేల్ ఆర్గానిజం సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ ఫోటోనెఫ్రిడియా ఆర్ అబ్సెంట్. అంటే ఎక్స్క్రిషన్కి ఫోటోనెఫ్రిడియా జనరల్గా ఉపయోగపడతాయి. ఇక్కడ ప్రోటోనెఫ్రిడియా అనేవి ఉండవు, ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ గొనాడ్స్ ఆర్ ప్రెజెంట్, హియర్ గొనాడ్స్ ఆర్ అబ్సెంట్. ఇక్కడ ల్యాండ్స్లైడ్స్లో గొనాడ్స్ అనేవి ఉండవు. గొనాడ్స్ అంటే ఏంటి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనమాట. సీ స్క్విడ్స్లో ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సీ స్క్విడ్స్లో అంటే యూరోకార్డెట్స్కి సంబంధించినటువంటి జీవుల్లో ఎసిడియా, సాల్పా, డోలియోలం, పైరోసోమా అండ్ ఐక్యోప్లూరా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రాంకియోస్టోమా, ఆంఫియాక్సిస్ ఆర్ ల్యాన్సెలెట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ cephalochordata and here sea squids are belonging to Urochordata. ఓకే, జనరల్ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేస్తూ వాటిలో డిఫరెన్సెస్ అనేవి కంపేర్ చేస్తూ రాయాలి. ఓకే, సో దీస్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఈ చాప్టర్ నుంచి 4 and 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి. సో ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ యూ 4 and 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు అన్ని జనరల్ క్యారెక్టర్స్ చదివినా కూడా యూ విల్ ఫర్గెట్. సో యూ బెటర్ గో త్రూ ఆన్సర్స్. అన్ని క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చదువుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లిస్ట్ అవుట్ 8 క్యారెక్టరిస్టిక్స్ దట్ హెల్ప్ డిస్టింగ్విష్ అ ఫిష్ ఫ్రమ్ అదర్ వర్టిబ్రేట్స్. ఓకే, ఫిష్ని అదర్ వర్టిబ్రేట్స్ అంటే ఫిషెస్ దేనికి ఏ సబ్ఫైలంకి సంబంధించినటువంటి జీవులు, వర్టిబ్రేటా. సో ఫిషెస్ అన్నీ కూడా వర్టిబ్రేటాకి సంబంధించినటువంటి జీవులు. సో వర్టిబ్రేటా దేనికి సంబంధించినటువంటిది, కార్డేటా ఫైలం. ఓకే, ఫైలం కార్డేటాలో 3 సబ్ఫైలమ్స్ ఉన్నాయి. ఒకటి యూరోకార్డేటా, ఇంకోటి సెఫలోకార్డేటా, ఇంకోటి వర్టిబ్రేటా. సో 3 ఉన్నాయి. సో ఫస్ట్ 2 గురించి మనం డిస్కస్ చేసాం ముందు క్లాసెస్లో అండ్ ముందు ఈ క్వశ్చన్స్లో కూడా డిస్కస్ చేశాను. నౌ విల్ సీ అబౌట్ ద వర్టిబ్రేట్స్. సో వర్టిబ్రేట్స్ అంటే ఏంటి,
వెన్నుముక ఉన్నటువంటి జీవులు. కంప్లీట్గా డెవలప్ అయ్యి ఉంటుందన్నమాట వెన్నుముక. మిగతా వాటిలలో చూడండి అంతగా డెవలప్ అవ్వలేదు, జస్ట్ ఎక్కడో అక్కడ టేల్లో కానీ లేకపోతే ఎక్కడో ఉందన్నమాట. కానీ వర్టిబ్రేటాలో ఖచ్చితంగా బ్యాక్ బోన్ అనేది యాంటీరియర్ ఎండ్ నుంచి పోస్టీరియర్ ఎండ్ వరకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, సో ఫిషెస్ అనేవి ఎలా డిఫర్ అవుతాయి? వర్టిబ్రేట్స్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని చెప్పాను నేను. ఫిషెస్, ఆస్టిక్తిస్, కాండ్రిక్తిస్ రెండు కూడా ఫిషెస్లో క్లాసెస్ అనమాట. ఆస్టిక్తిస్ అంటే ఏంటి? ఫిషెస్ బోన్తో ఎండోస్కెల్టన్ ఏర్పడితే అలాంటి ఫిషెస్ని ఆస్టిక్తిస్ అంటారు. నెక్స్ట్, ఆ ఫిషెస్ అన్నీ కూడా ఆ క్లాస్లో పెట్టడం జరిగింది ఆస్టిక్తిస్లో. నెక్స్ట్, కాండ్రిక్తిస్ ఫిషెస్ అంటే ఏంటి అంటే ఇదొక క్లాస్ అనమాట. ఫిషెస్లో ఒక క్లాస్ ఆస్టిక్తిస్ అండ్ కాండ్రిక్తిస్. కాండ్రిక్తిస్ అంటే ఏంటి అంటే ఒకవేళ ఫిష్ యొక్క ఎండోస్కెల్టన్ అనేది మృదులాస్థి అంటే ఏంటి? కార్టిలేజ్తో ఏర్పడితే అలాంటి ఫిషెస్ని కాండ్రిక్తిస్ ఫిషెస్ అనేటువంటి క్లాసెస్లో పెట్టడం జరిగింది. ఓకే, సో ఫిషెస్. Now we'll see about the characters of fishes. So fishes are first jawed vertebrates and are originated from ostracoderms. First jawed అంటే దవడలు ఏర్పడినటువంటి ఆర్గానిజం. చూడండి దవడలు ఉన్నాయి కదా, సో ఫస్ట్ దవడలు అనేవి వీటిలో కనిపించాయి. అండ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఆస్ట్రోకోడర్మ్స్ అంటే వీటికి ముందున్నటువంటి ఆస్ట్రోకోడర్మ్స్ నుంచి వేర్పడ్డాయి అనమాట. దే ఆర్ కంప్లీట్లీ అక్వాటిక్ అండ్ పైక్లోథర్మిక్ యానిమల్స్. అంటే ఏంటి అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. పైక్లోథర్మిక్ అంటే ఏంటి? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట. కంప్లీట్లీ అక్వాటిక్ అంటే ఏంటి? వాటర్లో నివసిస్తూ ఉంటాయి. అండ్ పైక్లోథర్మిక్ అంటే ఏంటి? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట. ఓకే, మనం హోమియోథర్మిక్ అంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్. కానీ ఇక్కడ ఫిషెస్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, వాటర్లోనే ఉంటాయి కాబట్టి కోల్డ్ బ్లడెడ్. నెక్స్ట్, లోకోమోషన్ ఇస్ త్రూ ఫిన్స్. చూడండి ఫిన్స్ ద్వారానే కదా స్విమ్ చేయగలుగుతాయి. సో లోకోమోషన్ అంటే కదలడం, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదలడం ఎలా జరుగుతుంది? ఫిన్స్ ద్వారా. ఫిన్స్ మే బీ అన్పేడ్ ఆర్ పేడ్. జతగా ఉండొచ్చు లేదా సపరేట్గా ఉండొచ్చు. సో జతగా ఉంటే పేడ్ అంటాము, జతగా లేకపోతే అన్పేడ్ అంటాం. సో అన్పేడ్ అనేవి మీడియన్ ఆర్ కాడల్, మధ్యలోగా ఉండొచ్చు లేదా కాడల్ టేల్ రీజన్లో ఉండొచ్చు. ఆర్ పేడ్ అనేవి పెక్టోరల్ పెల్విక్ రీజన్లో ఉంటాయి. పెక్టోరల్ అంటే ఇక్కడ, పెల్విక్ అంటే ఇక్కడ. ఓకే, సో పెక్టోరల్ రీజన్లో కావచ్చు, పెల్విక్ రీజన్లో ఉంటాయి అన్నమాట ఫిన్స్. నెక్స్ట్, మౌత్ ఈజ్ వెంట్రల్ ఆర్ టర్మినల్. సో వెంట్రల్ సైడ్లో అంటే ముందు వైపుకి ఉంటుంది మౌత్, అండ్ టర్మినల్ చూడండి చివరిగా అంచుకు ఉంది కదా, లాస్ట్కి ఉంది కాబట్టి టర్మినల్. నెక్స్ట్, రెస్పిరేషన్ ఈజ్ త్రూ గిల్స్. సో ఫిష్ లోపల ఏంటి? మొప్పలు ఉంటాయి కదా ఫిషెస్లో, గిల్స్. ఆ గిల్స్ ద్వారానే రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, హార్ట్ ఈజ్ 2 ఛాంబర్డ్. ఇక్కడ ఫిషెస్లో ఛాంబర్స్ హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి? 2 ఛాంబర్స్. మన హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 ఛాంబర్స్. ఓకే, కానీ ఫిషెస్లో 2 ఛాంబర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ సెట్ టు బి బ్రాంకియల్ హార్ట్. ఎందుకు అంటే రెస్పిరేషన్ అండ్ సర్క్యులేషన్ అనేది గిల్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి బ్రాంకియల్ హార్ట్ అని అంటారనమాట. అండ్ ఇట్ సప్లైస్ బ్లడ్ ఓన్లీ టు ద గిల్స్ అండ్ వీనస్ హార్ట్. ఓకే, సో ఇక్కడ బ్రాంకియల్ హార్ట్ అని ఎందుకు అంటారు అంటే ఇట్ ఈస్ సప్లైయింగ్ ఓన్లీ టు ద గిల్స్ యాజ్ ఇట్ సప్లైస్ బ్లడ్ ఓన్లీ టు ద గిల్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది కాబట్టి ఈ గిల్స్లో బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది అనమాట. సో అందుకే ఈ హార్ట్ని బ్రాంకియల్ హార్ట్ అంటారనమాట. అండ్ వీనస్, ఇట్ రిసీవ్స్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద అదర్ బాడీ పార్ట్స్. అందుకనే దీన్ని వీనస్ హార్ట్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్, సర్క్యులేషన్ ఇస్ సింగిల్. ఒకటేసారి సర్క్యులేట్ అవుతుంది బ్లడ్. కానీ హ్యూమన్ బీయింగ్స్లో మనలో చూసుకున్నట్లయితే ఏంటి? బ్లడ్ 2 టైమ్స్ హార్ట్ నుంచి వెళ్తుంది. అంటే ఒకసారి ప్యూర్ బ్లడ్గా, ఇంకోసారి ఇంప్యూర్ బ్లడ్గా హార్ట్ నుంచి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటాం. కానీ ఇక్కడ ఫిషెస్లో ఓన్లీ వన్స్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ సర్క్యులేషన్. నెక్స్ట్, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఈస్ కవర్డ్ బై ఓన్లీ 1 మెనింగ్స్, దట్ ఈస్ మెనింగ్ ప్రిమిటివా. ఓకే, అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇవి రెండు కూడా ఒకటే లేయర్తో సరౌండ్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే దాన్ని మినిక్స్ అంటారు. జనరల్గా 1 మెనింగ్తో అంటే ఒక 1 లేయర్తో సరౌండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ కాల్డ్ మినిక్స్ ఆర్ మినిక్స్ ప్రిమిటివా. ఓకే, నెక్స్ట్, ఇంటర్నల్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెమీ సర్క్యులర్ కెనల్స్ అండ్ లాటరల్ లైన్ సెన్సరీ సిస్టమ్ టు సెన్స్ వైబ్రేషన్స్ అండ్ మూమెంట్స్ ఇన్ ద వాటర్. సో ఇక్కడ చూడండి సెన్సరీ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యి ఉంది. సో అలా డెవలప్ అయ్యి ఎందుకు ఉంది అంటే ఇంటర్నల్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెమిల్యూనర్ కెనల్స్. ఓకే, చెవి లోపల 3 సెమిల్యూనర్ కెనల్స్ ఉంటాయి, సెమీ సర్క్యులర్ కెనల్స్ ఉంటాయి.
అండ్ లాటరల్ లైన్ సెన్సరీ సిస్టమ్ ఇస్ ప్రజెంట్. బాడీకి అంతా కూడా లాటరల్ సైడ్లో ఒక సెన్సరీ సిస్టమ్ అనేది డెవలప్ అయి ఉంటుందన్నమాట. ఆ సెన్సరీ సిస్టమ్ వల్ల ఏమవుతుంది అంటే వాటర్లో చేప తిరుగుతున్నప్పుడు వాటికి ఏమైనా వైబ్రేషన్స్ కానీ మూమెంట్స్ కానీ అంటే డేంజర్ సిగ్నల్స్ ఏమైనా ఉంటే ఆ సిగ్నల్స్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో అలా లాటరల్ సైడ్స్ అంటే సైడ్స్కి సెన్సరీ సిస్టమ్ అనేది వెల్ డెవలప్డ్గా ఉంటుందన్నమాట ఫిషెస్లో. అందుకే అది వాటర్లో ఈజీగా ఏవైనా డేంజర్ సిగ్నల్స్ వస్తే అది పసిగట్టగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ డు నాట్ హ్యావ్ ఐలిడ్స్. మీరు ఎప్పుడైనా చేపని చూసారా? ఐలిడ్స్ ఉంటాయా చేపకి? ఉండవు. నెక్స్ట్ హెన్స్ నిక్టేటింగ్ మెంబ్రెయిన్ ప్రొటెక్ట్స్ ద ఐబాల్. సన్నని ఒక పల్చటి లేయర్ ఉంటుందన్నమాట. ఏమంటారు, ఈ ఐలిడ్స్ అనేవి ఉండవు, కనురెప్పలు ఉండవు, కానీ ఒక సన్నటి పొర లాంటి ఒక సన్నటి పేపర్ లాంటి నిర్మాణం ఉంటుందన్నమాట. దాన్ని నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అంటారు. సో ఈ సన్నటి పొర అనేది ఐని కవర్ చేస్తుంది, కానీ వీటికి ఐలిడ్స్ అనేవి ఉండవు. ఓకే, ఐ బాల్స్ని కవర్ చేస్తూ నిక్టేటింగ్ మెంబ్రెయిన్ సన్నటి పల్సని లేయర్ ఉంటుంది, దాన్ని నిక్టేటింగ్ మెంబ్రెయిన్ అంటారు. సో ఇది ప్రొటెక్షన్కి హెల్ప్ అవుతుంది, ఐబాల్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఎండోస్కెలిటన్ ఫిషెస్ ఆర్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇంటూ కాండ్రిక్టిస్ అండ్ ఆస్టెక్టిస్. నేను చెప్పాను కదా, అంటే ఈ బోన్ ఫిష్ లోపల ఉండేటువంటి ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులు అస్థితో ఏర్పడితే లేకపోతే అస్థితో ఏర్పడితే ఆస్టెక్టిస్ అంటాము, మృదులాస్థితో ఏర్పడితే కాండ్రిక్టిస్ అంటారు. అంటే అంతరస్థి పంజరం అంటాం కదా, సో అంతరస్థి పంజరం అంటే ఎండోస్కెలిటన్ లోపల ఉన్నటువంటి ఆ స్కెలిటన్ అనేది ఒకవేళ కార్టిలేజ్తో ఏర్పడితే కాండ్రిక్టిస్ ఫిషెస్ అంటాం, బోన్తో ఏర్పడితే ఆస్టెక్టిస్ ఫిషెస్ అంటారు. ఓకే, సో ఇవి 2 క్లాసెస్ అనమాట ఫిషెస్లో. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిషెస్. ఓకే, అంటే వేరే వర్టిబ్రేట్స్లో వేరేలా ఉంటాయి. మనకేంటి లిమ్స్ ఉంటాయి, హైండ్ లిమ్స్, 4 లిమ్స్ ఉంటాయి. అంటే ముందుకు ఉన్నటువంటి చేతులు ఉంటాయి, వెనక్కి కాళ్ళు ఉంటాయి. సో ఇక్కడ అలా కాదు, ఫిన్స్ ఉంటాయి అన్నమాట. సో మనము నేలపైన ఉంటాం, అవి వాటర్లో ఉంటాయి. సో అలా అనమాట. సో వేరే వర్టిబ్రేట్స్లో చూస్తే ఫిషెస్ క్యారెక్టర్స్ ఇవి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఫిషెస్. నెక్స్ట్ కమ్స్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కార్టిలేజినస్ అండ్ బోనీ ఫిషెస్. ఈ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్, సో ప్లీజ్ చదవండి. ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు చదవండి. ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా 4 మార్క్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి. ఓకే, మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో వర్క్ బుక్లో ఇలా ఇచ్చారు చూడండి, ఇది ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ ఇలా మెన్షన్ చేస్తున్న క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా చదువుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు బుక్లో మెన్షన్ చేశారు, ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూసుకోండి. సో అంటే ఈ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. అలా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ని బాగా ఫోకస్ చేయండి. ఓకే, సో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కార్టిలేజినస్ అండ్ బోనీ ఫిషెస్. కార్టిలేజ్తో ఏర్పడితే ఎండోస్కెలిటన్ అనేది ఫిషెస్లో కార్టిలేజ్తో ఏర్పడితే దాన్ని కార్టిలేజినస్ ఫిషెస్ అంటారు. బోనీ ఫిషెస్ అంటే బోన్తో ఏర్పడితే, అంటే ఫిషెస్ లోపల ముళ్ళులు అంటాం కదా మనం జనరల్గా, ఫిషెస్కి ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళులు ఏంటి, ఎండోస్కెలిటన్ అంటే అంతరస్థి పంజరం. సో ఆ అంతరస్థి పంజరం అనేది ఒకవేళ అస్థితో ఏర్పడితే అంటే బోన్తో ఏర్పడితే ఆ ఫిషెస్ని ఏమంటాము, ఆస్టెక్టిస్ ఫిషెస్ అంటారు. క్లాస్ అంటే ఈ క్లాస్లో అన్నీ బోన్తో ఏర్పడినటువంటి ఫిషెస్ ఉంటాయి. ఇక్కడ కార్టిలేజ్తో ఏర్పడినటువంటి ఫిషెస్ అన్ని కార్టిలేజినస్ ఫిషెస్ అంటారు, లేదా కాండ్రిక్టిస్ అనేటువంటి క్లాస్లో పెట్టడం జరిగిందనమాట. చూడండి, ఎండోస్కెలిటన్ ఈజ్ కార్టిలేజినస్, ఇక్కడ బోన్. నెక్స్ట్ కాడల్ ఫిన్ ఈజ్ హెట్రోసర్కల్. కాడల్ ఫిన్ అంటే తోక భాగంలో ఉండేటువంటి ఫిన్ అంటే ఇవన్నమాట. ఓకే, సో తోక భాగంలో ఉండేటువంటి ఫిన్ హెట్రోసర్కల్. ఓకే, అంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అన్నమాట. కాడల్ ఫిన్ ఈజ్ హోమోసర్కల్ అండ్ డైఫిసర్కల్. హోమోసర్కల్ అంటే సమానంగా ఉంటాయి, చూడండి ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి. హెట్రోసర్కల్ అంటే ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది అలా. నెక్స్ట్ స్కిన్ ఈజ్ కవర్డ్ బై డర్మల్ ప్లాకాయిడ్ స్కేల్స్ కాల్డ్ డర్మల్ డెంటికల్స్. మీరు ఎప్పుడైనా చేప పైన ఉన్నటువంటి ఆ పొల్చల్ని చూసారా, వాటిని స్కేల్స్ అంటారు అనమాట. అవి డర్మల్ ప్లాకాయిడ్ షేప్స్ని బట్టి ప్లాకాయిడ్, ఓకే, కాస్మాయిడ్, గ్యానాయిడ్, సైక్లాయిడ్ అండ్ టినాయిడ్ అనేటువంటి స్కేల్స్ పేర్లు ఇవ్వడం జరిగింది. సో వీటిని ఎగ్జోస్కెలిటన్ అంటారు. శరీరం బయట ఉంది కాబట్టి ఎగ్జో, ఎండో అంటే శరీరం లోపల ఉంది కాబట్టి ఎండోస్కెలిటన్. సో ఈ స్కేల్స్ అనేవి శరీరం బయట ఉన్నాయి కాబట్టి వీటిని ఎగ్జోస్కెలిటన్ అంటారు. సో స్కిన్ ఈజ్ కవర్డ్ బై డర్మల్ ప్లాకాయిడ్ స్కేల్స్. ఇక్కడ బోనీ ఫిషెస్ పైన కాస్మాయిడ్, గానాయిడ్, cycloid and ctenoid type of scales are present. Okay, next respiration is through 5 to 7 lamelliform gills without operculum on each side. ఓకే, ఓపర్కులం అంటే ఏంటి అంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఫిషెస్కి కంటికి కింద సైడ్స్కి ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
సో రెడ్ కలర్లో కనిపిస్తాయి. లోపల ఉన్నటువంటి రెడ్ కలర్ థింగ్స్ని గిల్స్ అంటారనమాట. ఓపెన్ క్లోజ్ అవ్వడానికి ఉంటాయి. సో వాటిని ఓపర్కులం అంటారనమాట. ఇక్కడ రెస్పిరేషన్ అనేది జనరల్గా గిల్స్తో ఏర్పడుతుంది, గిల్స్ ద్వారా జరుగుతుంది. ఆ గిల్స్ షేప్ అనేది లామిలిఫామ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిలమెంటస్ గిల్స్ ఉంటాయి. బోనీ ఫిషెస్లో ఫిలమెంటస్ అంటే పొడుగుగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇలా 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 ఉంటాయి అవి. ఒకవేళ పొడుగ్గా ఉంటే ఇలా అంటారు, ఫిలమెంటస్. ఓకే, నెక్స్ట్ లామిలిఫామ్ అంటే ఆకు ఆకారంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎయిర్ బ్లాడర్ ఈజ్ అబ్సెంట్. ఇక్కడ ఎయిర్ బ్లాడర్ పోజెస్ కనెక్షన్ టు ద గట్. ఓకే, అండ్ దే ఆర్ యూరియోటెలిక్, దీస్ ఆర్ అమోనోటెలిక్. అంటే అమోనియా అనేది ఎక్స్క్రిటరీ మెటీరియల్ లాగా బోనీ ఫిషెస్లో ఉంటుంది. అండ్ యూరియోటెలిక్లో యూరియా ఈజ్ ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఇన్ కార్టిలేజినస్ ఫిషెస్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కార్టిలేజినస్ ఫిషెస్ అండ్ బోనీ ఫిషెస్. ఓకే, కార్టిలేజినస్ ఫిషెస్ అంటే ఏంటి? ఫిషెస్ ఒకవేళ ఎండోస్కెల్టన్ అనేది అంటే అంతరస్థి పంజరం అనేది కార్టిలేజ్తో ఏర్పడితే వాటిని కార్టిలేజినస్ ఫిషెస్ అంటారు. ఓకే, అండ్ ఇక్కడ హెట్రోసర్కల్ అని కాడల్ ఫిన్ అది హెట్రోసర్కల్ అంటే తోక భాగంలో ఉన్నటువంటి ఫిన్ ఉంటుంది కదా, ఇవి తోక భాగంలో ఉన్నటువంటి దాన్ని కాడల్ అంటారు. అంటే తోక భాగంలో ఫిన్ ఈజ్ హెట్రోసర్కల్. హెట్రోసర్కల్ అంటే ఏంటి? సమానంగా ఉండదు, ఒకటి చిన్నగా ఉండొచ్చు, ఒకటి పెద్దగా ఉండొచ్చు అలా. నెక్స్ట్ హోమోసర్కల్ అంటే ఏంటి? రెండు సమానంగా ఉంటే వాటిని హోమోసర్కల్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్కిన్ ఈజ్ కవర్డ్ బై డర్మల్ ప్లాకాయిడ్ స్కేల్స్. ఇక్కడ కాంట్రిక్టిస్ ఫిషెస్లో అంటే కార్టిలేజినస్ ఫిషెస్లో. బోనీ ఫిషెస్లో కాస్మాయిడ్, గ్యానాయిడ్, సైక్లాయిడ్ అండ్ టినాయిడ్ టైప్ ఆఫ్ స్కేల్స్ అనేవి కనిపిస్తాయి. సో వాటిని తీసేసే కదా మనం తింటాం జనరల్గా. సో అవి అనమాట బయట స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి. సో మీరు ఫిష్ని పట్టుకొని చూస్తే మీకు తెలుస్తాయి. నెక్స్ట్ రెస్పిరేషన్ అనేది లామిలిఫామ్ గిల్స్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ 5 to 7 లామిలిఫామ్ గిల్స్ ఉంటాయి. ఇక్కడ 4 ఫిలమెంటస్ గిల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఓపర్కలం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఐస్కి కింద ఒక థింగ్ ఉంటుంది ఇలా ఓపెన్ క్లోజ్ అయ్యడానికి, దాన్ని ఓపర్కులం అంటారు. వాటి కిందనే రెడ్ కలర్ గిల్స్ ఉంటాయి. ఇక్కడ ఓపర్కులం అనేది వితౌట్ ఓపర్కులం అంటే ఉండదు, యాబ్సెంట్ అనమాట ఆన్ ఈచ్ సైడ్. నెక్స్ట్ ఎయిర్ బ్లాడర్ ఈజ్ అబ్సెంట్, ఇక్కడ ప్రజెంట్, అండ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు గట్, అలిమెంటరీ కెనల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. అండ్ దీస్ ఆర్ యూరియోటెలిక్ అంటే యూరియా ఇస్ ఎక్స్క్రిటరీ మెటీరియల్, అండ్ హియర్ అమోనోటెలిక్ అంటే అమోనియా ఇస్ అ ఎక్స్క్రిటరీ మెటీరియల్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద differences between cartilaginous and bony fishes. So this is a very important question. అన్ని క్వశ్చన్స్ చదవండి, బట్ ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఓపర్కులం ఈజ్ అబ్సెంట్, ఓపర్కులం ఈజ్ ప్రజెంట్, అండ్ క్లాస్పర్స్ ఆర్ ప్రజెంట్, క్లాస్పర్స్ ఆర్ అబ్సెంట్. అంటే ఫర్టిలైజేషన్కి ఉపయోగపడతాయి ఇవి. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్, బాడీ లోపల జరిగితే వాటిని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్, బోనీ ఫిషెస్లో ఫర్టిలైజేషన్ అనేది శరీరం బయట జరుగుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. దీస్ ఆర్ మోస్ట్లీ వివిపారస్ అండ్ దీస్ ఆర్ ఓవిపారస్. ఓకే, అంటే యంగ్ వన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. హియర్ ఓవిపారస్ అంటే ఎగ్స్ అనేటివి రిలీజ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్కోలియోడాన్ డాగ్ ఫిష్, ప్రిస్టిస్ సాఫిష్, కార్కోరోడన్ గ్రేట్ వైట్ షార్క్, డయాస్టిస్, ట్రైగాన్, స్టింగ్ ప్రే, torpedo, electric ray, and spirna, that is hammer-headed shark. Next, examples of marine fishes and freshwater fishes. అంటే బోనీ ఫిషెస్ 3 types. ఏంటది? మెరైన్ అంటే ఏంటి? సముద్రం అంటే ఉప్పు నీరులో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ అంటే మంచినీళ్ళలో ఉండేటువంటివి ఏంటి? కెట్లా, లేబియో, క్లారియస్. నెక్స్ట్ మెరైన్ వాటర్లో ఎగ్జోసిటస్, హిప్పోకాంపస్. ఓకే, అక్వాటిక్ ఫిషెస్ వచ్చేసి అంటే వాటర్లో బీటా స్ప్లెండెన్స్, టెరోఫైలం అండ్ ఎకినిస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బోనీ ఫిషెస్ అండ్ కార్టిలేజినస్ ఫిషెస్. ఫైన్. సో కార్టిలేజ్తో బోన్స్ ఎండోస్కెల్టన్ ఏర్పడితే ఆ ఫిషెస్ని కాంట్రిక్టిస్ అనేటువంటి క్లాస్లో పెట్టారు. బోన్తో ఎండోస్కెల్టన్ ఏర్పడితే అలాంటి ఫిషెస్ని ఆస్టిక్టిస్ అనేటువంటి క్లాస్లో పెట్టడం జరిగింది. ఫైన్, దట్ ఈస్ ఇట్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్రాగ్ అండ్ ఆల్. ఓకే, యాంఫిబియన్స్ అండ్ అదర్ క్యారెక్టర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఫైన్, సో థ్యాంక్ యూ.